రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామభద్రాయ నమః. రామభద్రో విజయతేతరాం. అఖండ జ్యోతి ప్రేక్షకులకు శ్రావణ మాస ప్రారంభ సమయంలో ఆఢి అమావాస్య విశిష్టతను మనము చెప్పుకోబోతున్నాము. ఆషాఢమాసంలో అమావాస్య అంటేనే చాలా విశేషమైనటువంటిది. ఈసారి ఆషాఢమాసంలో అమావాస్య రోజు పుష్యార్క యోగము అంటే పుష్యమీ నక్షత్రము, ఆదివారము, సిద్ధయోగము ఇవి కలిసి రావడం అనేటువంటిది. ఆదివారం అమావాస్య అనేటువంటి మనము పదాన్ని బాగా వింటూ ఉంటాం. అంటే చాలా విశేషమైనటువంటి రోజు. అసలుకు అందరూ కూడా అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అమావాస్య చాలా గొప్పనైనటువంటి తిథి. పూర్ణతిథి, సిద్ధతిథులని, పూర్ణతిథులని, నందతిథులని ఉంటాయి. పూర్ణతిథి అమావాస్య, పౌర్ణమిలాను అమావాస్య కూడా ఆ విధానంగా అన్నట్టు. ఆ రోజు పుష్యార్క యోగం యొక్క విశిష్టతను మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా అమావాస్య అనే దానికి కోశకారుడు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. అమావాస్య త్వమావాస్య దర్శ సూర్యేందు సంగమ. అమా సహ తిష్టతి. అమా అంటే కలిసి ఉండడం. ఎవరు అంటే సూర్యేందు, సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు. అంటే చంద్రుడి యొక్క కలలు తగ్గి చీకటిగా ఉండడం. నిషి అంటే ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రపంచానికే వెలుతురుని ప్రసాదిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడిని మనము అర్చించాలి. మిత్రాయ నమః, ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః అని అర్చించాలి. రవి చంద్ర వస్యామిత్యమావాస్య, వస నివాసైనటువంటి ధాతువు. ఆ విధానంగా ఆదివారానికి అంటే అమావాస్య రోజు ప్రధానంగా సూర్య భగవాన్ని స్మరించాలి. అందుకనే మనం కొన్ని కార్యాలలో వసు రుద్ర ఆదిత్య స్వరూపాన్ని స్మరిస్తుంటాం. పితృదేవతలంటే వీరనే కాదండి, మన యొక్క తండ్రి, తాత, ముత్తాత ఈ వర్గమే కాదు. మనకు ప్రత్యేకంగా బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో పితృగణాలని దేవగణము, ఋషిగణము, పితృగణమని ప్రత్యేకంగా ఉంటారు. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహానికి దేవతా అనుగ్రహం, ఋషి అనుగ్రహం, పితృదేవత అనుగ్రహానికి కూడా ఆ రోజు మనము చాలా విశేషంగా ఆరాధించాలి అని చెప్తారు. ప్రధానంగా ఆదివారము. ఆది అంటే మనకు మొదటి అని అర్థము. వారాల్లో ఆది అంటే మొదటి అనే అర్థం. అంటే ఆదివారంతోనే ఎందుకు ప్రారంభం చేశారు అని అంటే మొదటగా ఉన్నది కాబట్టి. అందుకనే మన ఆంగ్ల ప్రకారం కూడా సన్ డే, సన్ అంటే సూర్యుడు, మూన్ డే అంటే చంద్రుడు, మూన్ అంటే చంద్రుడు, సాటర్డే అంటే సాటర్న్ అంటే శని. అంటే ఆ విధానంగా పదాలు కూడా అంటే ఆదివారం రోజు ఉపాసనకు యోగ్యమైనటువంటి రోజు. అందరూ కూడా సెలవు దినం కదా, ఉదయం 10 గంటల వరకు పడుకుందాం అనేటువంటి దానికి ఇవ్వలేదండి సెలవు. ఉపాసన చేసుకోండి అనేటువంటి విధానానికి ఇచ్చారు. ఆ విధానంగా ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం. పుష్యమీ నక్షత్రం ఒక వివాహానికి తప్పించి అన్ని శుభకార్యాల్లో, అన్ని కార్యాల్లో సిద్ధతిథి. మనకు పోషకారుడు కూడా సిద్ధ సంబంధమైనటువంటిది చెప్తారు. పోషణకు సంబంధమైనటువంటిది చాలా గొప్పనైనటువంటి నక్షత్రం పుష్యమీ నక్షత్రం. అలా పుష్యమీ నక్షత్రము, ఆదివారము, అమావాస్య, ఆఢి అంటే ఆషాఢ మాసంలో రావడం చాలా విశేషం. ఆ రోజు వేదమూర్తులు, అర్చకులు ఈ ఉపనయనమైనటువంటి సంస్కారం అంటే గాయత్రి మంత్రోపదేశం చేసినటువంటి వారు ప్రధానంగా ఆ రోజు ముక్తా విద్రుమహేమనీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతిం భజే. అంటే గాయత్రి అనుష్ఠానాన్ని చేసుకోవాలి అందరూ కూడా. అంటే సంధ్యావందనాది క్రతువు తర్వాతనే ఏ కర్మ చేసినా కూడా దానికి ఫలిస్తుంది. సంధ్యావందనం చేయండి, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయండి. నాకు వేరే ఉపదేశాలు ఉన్నాయి, మంత్రాలు, గురుపదేశం ఉంది, ఎన్ని ఉపదేశాలున్నా కూడా ప్రధానంగా బ్రాహ్మడికి, విప్రుడికి ఉపనయనమైన తర్వాత వేదాధ్యయనం కూడా సంధ్యావందనాది క్రతువు నిరంతరము కూడా త్రికాల సంధ్యావందనం చేసి వేదాధ్యయనం చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏ విధానంగా ఉంటుందో
ఈ గాయత్రి మహామంత్ర జపాన్ని పునశ్చరణ చేసుకోవడానికి చాలా గొప్పనైనటువంటి పుష్యార్క యోగము తత్సవితు. అలాంటి సాక్షాత్తు గాయత్రి సకల దేవతలు ఉంటారు సూర్యమండలంలో, ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ గొప్పనైనటువంటి పుష్యార్క యోగం రోజు వేదమూర్తులు విప్రోత్తములు గాయత్రి అనుష్ఠానాన్ని చేసుకోవాలి. తదుపరి యథాశక్తిగా అంటే చెట్టుకు వేర్లు ఏ విధంగా వేరుకి నీరు పోస్తే చెట్టు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని ఇస్తుందో అలా గాయత్రి అనుష్ఠానం అక్షరాలక్షలు చేసిన తర్వాత నువ్వు 10 చేసినా సరే, లక్ష్మీ గణపతి అయినా దశమహావిద్యలైనా గురుపదేశమైనా ఒక 10 చేసినా కూడా అఖండ ఫలితం వస్తుందంట. మిగతా వారికి కూడా మిగతా వర్ణాల వారికి కూడా చాలా గొప్పగా చెప్పారు. పంచాక్షరి ఓం నమఃశివాయ వేదములో యజుర్వేదంలో రుద్రములో ఒక అద్భుతమైనటువంటి పంచాక్షరి ప్రణవ పంచాక్షరి మహామంత్రాన్ని ఉంచారు. ఓం నమఃశివాయ అనేటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఒక సంవత్సర కాలం పాటు చేసుకుంటూ వెళ్తే ధర్మవాంఛితాలు నెరవేరుతాయి. ప్రధానంగా పుష్యార్క యోగం రోజు ఈ అనుష్ఠానం చేయడం ద్వారా ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ధర్మ మార్గంలో వెళ్ళడానికి అనుగ్రహాన్ని, ఇలాంటి గొప్ప పర్వాన్ని చెప్పారు. అలా పుష్యార్క యోగాన్ని విశిష్టతను అఖండ జ్యోతి ద్వారా తెలుసుకున్నటువంటి భక్తులకు తప్పకుండా ఆ సకల దేవత అనుగ్రహం, సూర్య భగవానుడు గ్రహరాట్ అంటారు, ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుగాక. జై శ్రీరామ్.